మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులకు, ఆత్మీయులైన దైవజనులకు, ప్రతిరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఆత్మీయమైన బిడ్డలకు నా ప్రేమపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవుడు తన కృపచేత భద్రపరిచి మరలా మీ అందరితో కలిసి ఆయన లేఖనాలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఒక విలువైన మాట నేను మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నిర్గమాకాండములో ఒక విలువైన మాట మీతో నేను పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. 14వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఒక మాటని జ్ఞాపకం చేస్తారు. ఏమని అంటే 14 మనం 15లో చూస్తే ఆయన అంటాడు, ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు గొర్రెపిల్ల రక్తములో విమోచించి ఐగుప్తుని దాటి కానాను వెళుతున్న దినాలవి. దైవజనుడైన మోషే ఐగుప్తులో నుంచి తన ప్రజలను విడిపించుకుని వాళ్ళు బయలుదేరి వస్తున్న దినాలలో సంతోషంతో అర్ధరాత్రి విమోచన కలిగింది. ఐగుప్తులోనేమో ఘోషం, ఇశ్రాయేలుకేమో విడుదల. బయలుదేరి ఎంతో సంతోషాలతో ప్రతిగానాలతో ప్రభుని స్తుతించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈలోగా వెనకాల చూస్తే ఫరో సైన్యం, ఎదుట చూస్తే ఎర్ర సముద్రం. అప్పుడు ఇశ్రాయేలులు కలవరాల మధ్యలో ఉన్నారు. ఓ పక్క శత్రువులు, ఓ పక్క ఎర్ర సముద్రం. ఏం చేయాలని తెలియని పరిస్థితిలో అయోమయమైపోయి దైవజనుని చంపేంత పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అనంటే ప్రభు అంటాడు, మీరు ఆగిపోక సాగిపోండి. చూడండి, ఆ మాటని చదువుతున్నప్పుడు ఆగిపోక సాగిపోండి. సముద్రాన్ని చూసి, ఆ ఫరో సైన్యాన్ని చూసి కలవరాల మధ్యలో ఉన్న ప్రజలకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి అంటే, మీరు సాగిపోండి. మన జీవితాల్లో ఎర్ర సముద్రం లాంటి శోధనలు, ఫరో లాంటి సైన్యం లాంటి శ్రమలు మన జీవితాల్లో వాటిల్లిన, మనలో కృంగదీస్తూ ఉన్నా, అవి మనల్ని వెంటాడుతూ ఉన్నా, మన ఆత్మీయ జీవితంలో మనం సాగిపోవలే తప్ప వెనుకొంచెం వేయకూడదు అని ఈ లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరి ఆలోచించండి, మన జీవితాలలో ఆగిపోతున్నామా, సాగిపోతున్నామా? ఎందరో జీవితాలు ఆగిపోయి పతన వ్యవస్థకు దారితీసినట్లు లేఖనాలు చెప్తున్నాయి. మరి ఆత్మీయంగా రక్షించబడి మన జీవితంలో మన యాత్రలో ప్రయాణం చేస్తున్న మన జీవితాల్లో మనం వెనుకంజు వేయక మన జీవితంలో మనం సాగిపోవాలి తప్ప ఆగిపోకూడదు అని కూడా ఈ లేఖనాల్లో మనకి బయలుపరుస్తుంది. సామెతల గ్రంథం 4:14లో చూస్తే ఒక విలువైన మాట రాస్తారు. భక్తిహీను త్రోవకు చేరకము, దుష్టుల మార్గం నడవకము, ధ్యానందు ప్రవేశించి తప్పించుకుని తిరుగము, దాని నుండి తొలగి సాగిపో. చూడండి, దుష్టుల మార్గం, భక్తిహీనుల మార్గం, దాని నుండి తొలగి మీరు సాగిపోండి. మరి దుష్టుల సహవాసంలో, ఆ సాంగత్యంలో మన జీవితాన్ని పతనం చేసుకోవద్దు. కానీ
అక్కడ అంటాడు, భక్తిహీనుల త్రోవని సేరకు, దుష్టుల మార్గం నడవకు అని చెప్పి దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగు. కిందంటాడు, దాని నుండి తొలగిపోయి సాగిపోవాలి. ఎంతోమంది దుష్ట సాంగత్యంతో వారి జీవితాలు పతన వ్యవస్థకు దారితీస్తున్నట్లు లేఖనాలు చెప్తున్నాయి. ఓ దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు గొప్ప దైవజనుడు. ఓ రోజు కలవరాల మధ్యలో ఉన్న దైవజనుడు, ఆ దైవజనుడిని చంపేదానికి ఇసుక రేణువలి గొప్ప సైన్యం వచ్చింది. కలవరాలు పడ్డాడు, భయాందోళన చెందాడు. మనస్సు నిబ్బరం చేసుకుని అతడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను అని అంటే, దైవజనుడి మీద చంపటానికి వచ్చిన జన సమూహం దైవజనుడు చేసిన ప్రార్థన వల్ల వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేసి వాళ్ళకు వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. వాళ్ళకు వాళ్ళే హతులైపోయారు, చంపాలని వచ్చారు, శవాలుగా మారారు. అటువంటప్పుడు ఈయన పేరు, కీర్తి, ఘనత దేశ దేశాలు వ్యాపించింది. దేవుడు సకల ఐశ్వర్యించి గొప్ప యోధుడిగా చేశాడు ఆ వ్యక్తిని. అయితే తన జీవితంలో అతడు 2వ దినవృత్తాంతంలో 20:35 మీరు చూస్తే, ఐశ్వర్యం మెండిగా కలిగిన తరువాత, దేవుడు అతను ఆశీర్వదించబడిన తరువాత అతడు భక్తిహీనులతో స్నేహం చేయటం ప్రారంభించాడు. భక్తిహీనులతో స్నేహం చేసి వారు ఫ్రెండ్షిప్ కోరి, ఆ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మిక్కిలి దుర్మార్గుడైన అహజర్యతో స్నేహం చేశాడు. అతను చేసే పని ఏంటంటే ఓడలు తయారు చేయడం. ఓడలు తయారు చేసి తన దగ్గర ఉన్న డబ్బు, తన దగ్గర ఉన్న బంగారం విదేశాలకు తరలిస్తూ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అటువంటిప్పుడు ఈ ఓడ బయలుదేరి వెళ్తూ ఉంది. వెళ్తున్న ఆ దినాలలో దేవుని ప్రవచన మాట్లాడుతుంది. యెహోషాపాతు, ఇదిగో నీవు భక్తిహీనులతో స్నేహం చేస్తున్నావు, అందుచేత నీ పనులు భంగమైపోతాయి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కోట్లాది రూపాయలు ఖరీదు చేసి ఆ బంగారం, ఆ డబ్బు సముద్రంలో వాడ 2గా పగిలి ఆ ధనమంతా సముద్రంలో మునిగిపోయినట్లు మనం చూస్తాం. పతన వ్యవస్థకి దారితీశాడు. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఘనత మహిమనిస్తే, పేరు ప్రతిష్టలు కీర్తినిస్తే, ఆ వ్యక్తి ఉండవచ్చిన స్థానాన్ని మరిచి భక్తిహీనులు తావలో చేరి తన జీవితాన్ని తన్నే పతనం చేసుకున్నట్లు లేఖనంలో మనం చూస్తాం. నా ప్రియమైన వారుల, అందుకే మీరు సాగిపోవాలంట. ఎందులో సాగిపోవాలి? భక్తిహీనులతో చేరక, దుష్టులతో చేరక, వాళ్ళ మార్గాన్ని తొలగి మీరు సాగిపోవాలి అని లేఖనాల్లో మనం చూస్తాం. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆలోచించుకోమని నేను మనవి చేస్తున్నాను. హెబ్రీ పత్రికలు మీరు వెళ్ళగలిగితే, హెబ్రీ పత్రికలు కూడా ఒక మాట అంటాడు. చూడండి, 6:2 మీరు చూస్తే, దేవుని యందలి విశ్వాసము, బాప్తిసము గూర్చిన బోధయు, హస్తక్షేమములు, మృతుల పునరుద్ధానములు, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక, క్రీస్తు గూర్చిన మూల ప్రదేశం మాని సంపూర్ణులకు సాగిపోవాలి. ఇక్కడ 3వదిగా మనం చూస్తే, మన జీవితంలో మరలా వెనకంజు వేయక, మరలా మన జీవితంలో ఆ వెనక వైపు చూడగా, మనము మన భక్తి, మన విశ్వాస జీవితం పరిపూర్ణకు మనం ముందుకు సాగిపోవాలి. మళ్ళా ఆ మూల పాఠములోకి మనం వెళ్ళక, ఆ మూల పాఠములోకి
తిరిగి మనం ప్రవేశింపక బాప్తిస్మమును గురించి తెలుసుకుని బాప్తిస్మం పొంది మన జీవితంలో దేవుడిని విశ్వాసించిన మన జీవితంలో మనం ఎలా కావాలంటే సంపూర్ణులుగా సాగిపోవాలంట. మళ్ళా వెనుక వైపు చూడకుండా వెనుకంచు వేయకుండా మన జీవితంలో మనం అలా సాగిపోవాలని పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆలోచించుకోమని నేను మనవి చూస్తున్నాను. అందుకే మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాస పరుగులు మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి మనసు పెట్టి మీ జీవితంలో భక్తిహీనుల తోవలో నుండి తొలగిపోయి మనం ఆ భక్తిహీనుల తోవగా సేరక దానిలోంచి తొలగి మనం సాగిపోవాలి. మూడవదిగా మనం చూస్తే మనం ఎలా జీవించాలి అంటే ఆ మూల పునాదికి మరలా వెళ్ళకుండా మరలా మనం లోకం వైపు చూడకుండా మన విశ్వాస యాత్రలో సంపూర్ణంగా మనం సాగిపోవాలని లేఖనాలు చెప్తున్నాయి. అలా జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించబడుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకురుడా, నీ కొన్ని నిమిషాలు ఈ పక్షాన్ని నిలబడటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. ఈ వాక్ష వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి కుటుంబాలు అయినా వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న వ్యాపారాలు, వారు చేస్తున్న పనిపాటలన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండి ఈ భయంకరమైన దినాల్లో కంచె వేసి కాపాడి ఆయన ప్రభా నీ రాకడకు సంపూర్ణంగా సాగిపోవటానికి సహాయం ఇచ్చేయమని ఆయన ఘనత మహిమ మీరే పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.